గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మనది 25 జిల్లాలుంటే విడిపోయినటువంటి రాష్ట్రంలో ఇటు ఇది 23 జిల్లాలుంటే 13 ఇక్కడ 10 జిల్లాలు అక్కడికి వెళ్ళినాయి. వాళ్ళకి 10 జిల్లాలు కాస్త ఆ తర్వాత 30 దాటిచ్చారు. ఇక్కడ మనకి 26 చేశారు జగన్ హయాంలో. ఇప్పుడు గతంలో ఉమ్మడిగా జిల్లాలుగా ఉన్నటువంటి సందర్భంలో 13 జిల్లాలకి 13 ఎయిర్పోర్టులు పెట్టాలన్నది చంద్రబాబు గారి ఆలోచన. మనకి ప్రస్తుతానికి చూస్తే విశాఖపట్నం ఒక ఎయిర్పోర్ట్ ఉంది, రాజమండ్రి ఒక ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, తర్వాత మళ్ళీ నెల్లూరులో నెల్లూరు తిరుపతిలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, కడపలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వీటిట్లలో ఇప్పుడు అదనంగా ఎయిర్పోర్ట్లు అడుగుతున్నటువంటి వాళ్ళలో కర్నూలు ఎయిర్పోర్ట్ త్వరలో త్వరలో చేస్తామంటున్నారు. కర్నూలు ఎయిర్పోర్ట్ ఒకటి ఇప్పుడు లోకల్ వాళ్ళు గట్టిగా ప్రెషర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది, దానికి సంబంధించి ఎయిర్పోర్ట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఎప్పుడో ప్రారంభమైంది. అది లైమ్ లైట్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కర్నూలు దగ్గర ఒకటి. అది ఇప్పుడు మన మంత్రే అక్కడ ఉన్నారు కాబట్టి, ఏదైతే సివిల్ సప్లైస్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఉన్నారు కాబట్టి దాని మీద సీరియస్గా దృష్టి సారించారు. అక్కడ ఒక ఎయిర్పోర్ట్ అన్నటువంటిది కర్నూలుది త్వరలో ఆపరేషన్స్లోకి వచ్చేటువంటిది ఉంది. అట్లాగే ఇప్పుడు అనంతపురంలో ఒక ఎయిర్పోర్ట్ పెట్టమని అడుగుతున్నారు, నెల్లూరులో ఎయిర్పోర్ట్ కావాలని అడుగుతున్నారు, అట్లాగే భీమవరం దగ్గర ఎయిర్పోర్ట్ కావాలని అడుగుతున్నారు. మరొక వైపున శ్రీకాకుళం దగ్గర ఒక ఎయిర్పోర్ట్ కావాలన్నటువంటి కోరిక ఉంది. దాదాపుగా తర్వాత అనేది చిత్తూరు జిల్లాలో ఆల్రెడీ తిరుపతి ఉంది కాబట్టి అంతవరకు ఓకే. టోటల్గా దాదాపు 4-5 ఎయిర్పోర్ట్లు కొత్తగా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే కనుక సాధ్యమయ్యేటటువంటిదే.